అందరికీ నమస్కారం. నేను మీ మాస్టర్ మైండ్స్ మోహన్ని. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి పేరెంట్ శర్మ గారు తుని నుంచి. వాళ్ళ అమ్మాయి పేరు ఆహ్లాదిత. జస్ట్ నో ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది ఆహ్లాదితతో. సిఏ కంప్లీటెడ్, సిఎంఏ కంప్లీటెడ్ ఎట్ అన్ ఏజ్ ఆఫ్ 22 అండ్ షీ గాట్ ఎ ప్లేస్మెంట్ ఆల్సో. సో సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా 10th ర్యాంక్ రావటం వల్ల ఫెలిసిటేషన్, తనకి సన్మానం ఉంది. ఆ సన్మానం కోసం పిలిపించడం జరిగింది. ఆ క్రమంలో తనతో ఒక మంచి ఇంటరాక్టివ్ ఇంటర్వ్యూ ఒకటి చేయడం జరిగింది. అది కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. శర్మ గారితో కూడా ఒక 4-5 క్వశ్చన్స్ అడుగుదామని. చాలా రేర్గా ఉంటారు ఇలాంటి పేరెంట్స్, చాలా రేర్గా ఉంటారు ఇలాంటి పేరెంట్స్. అందుకని ఆ పేరెంట్స్ నుంచి కొంత ఫీడ్బ్యాక్, కొంత ఇన్పుట్స్ పేరెంట్స్కి ఇప్పించాలని. అండ్ దయచేసి గమనించండి, ఇది మాస్టర్ మైండ్స్ గురించి చేస్తున్న వీడియో కాదు, ఈ కోర్స్ గురించి చేస్తున్నటువంటి వీడియో, సిఏ సిఎంఏ. సో శర్మ గారు, నాకు తెలిసి పాప ఈ 10thలో 10/10. సార్. సో తను 10th క్లాస్ అంటే స్కూలింగ్లోనే తన పర్ఫార్మెన్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్. సో మేము కొత్తగా మలిచింది ఏం లేదు, కొత్తగా చేసింది ఏం లేదు. తను 10th క్లాస్ నుంచి అంటే స్కూలింగ్ నుంచి తను మంచి పర్ఫార్మెన్స్. మీకు అడ్వాంటేజ్ ఏంటంటే పాప వాళ్ళ మదర్ కూడా స్కూల్ టీచర్ అవ్వటం వల్ల చదువు పట్ల, డిసిప్లిన్ పట్ల, సిస్టమ్ పట్ల, ఒక ప్రాపర్ యాటిట్యూడ్ పట్ల తనకి అన్నిటి మీద చక్కటి అవగాహన ఉంది పాపాయికి. సో 10th అయిపోగానే 10/10 వచ్చిన తర్వాత ఎంపీసీ, బైపీసీ అందరూ జాయిన్ అయ్యే కోర్స్ కాకుండా అసలు కామర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేశారా? అంటే యాక్చువల్గా మా ఇంట్లో ఎవరు కూడా కామర్స్ స్టూడెంట్స్ కానీ కామర్స్ చదివిన వాళ్ళు సిఏలు అసలు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఎంపీసీ, బైపీసీ తీసుకుంటే బైపీసీ అనేది అంటే మనం ఎవరిని తప్పుగా అనడం కాదు, కానీ టేక్స్ ఎక్కువ టైం పట్టే కోర్సు, ఎంతో కొంత కష్టంతో పాటు కాస్త కలిసి రావాల్సిన కోర్సు. ఆడపిల్లలు గమ్మున సెటిల్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. మంచి కోర్సే కానీ టైం ఎక్కువ పడుతుంది. ఎన్నో ఫ్యాక్టర్స్ కలిస్తే కానీ ఒక మంచి డాక్టర్గా సెటిల్ అవ్వడం చాలా కష్టం. బీటెక్ అంటారా, బీటెక్లో ఐఐటీలో టాప్ ఇన్స్టిట్యూట్స్లో వస్తే తప్ప అంత ప్రొఫెషనల్గా బాగా సెటిల్ అవ్వడం చాలా కష్టం అని నాకు అనిపించింది. ఇది ఇంట్లో డిస్కస్ చేసి సిఏ లాంటి కోర్సు అంటే బేసిక్గా మనం విని ఉన్నాం ఈ మధ్యకాలంలో ఎక్కువగా. మీ ఇన్స్టిట్యూట్స్, అందరి ఇన్స్టిట్యూట్స్ ద్వారా వింటూ ఉన్నది సిఏ, సిఎంఏలు ఈ కోర్సుల గురించి వింటూ సార్ టీవీలో వస్తూ చెప్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి తెలుసుకుని తర్వాతే డిసైడ్ అయ్యాం. మేము ఇక్కడ ఎంక్వైరీ చేద్దామనే మాస్టర్ మైండ్స్కి వచ్చాం. మీరు చెప్పిన తర్వాత డిసైడ్ అయిన తర్వాత ఏమనిపించిందంటే చాలా తక్కువ టైంలో అట్ ద ఏజ్ ఆఫ్ 21-22కే సెటిల్ అయిపోవచ్చు, ఒక ప్రొఫెషనల్గా సెటిల్ అవ్వచ్చు. ఎక్కడ ఉద్యోగం చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు ఒక ప్రొఫెషనల్గా ఇండివిజువల్గా ఒక లైఫ్ లీడ్ చేసే శక్తిని ఇచ్చే కోర్స్ ఇది ఒకటే అని నా అభిప్రాయం. అట్ ది సేమ్ టైం చాలా తక్కువ ఎక్స్పెన్సెస్తో ఇంజనీరింగ్, మెడిసిన్ చేయించవచ్చు. సీట్ రాకపోతే చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి. చాలా తక్కువ డబ్బులతో చాలా మంచి కోర్స్ చేసామన్న తృప్తి అయితే కనుక మాకుంది. సో జనరల్గా సార్, ఆడపిల్లల్ని ఏదైనా ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకునేప్పుడు 10th అయిపోగానే పేరెంట్స్ ఫస్ట్ చూసేది ఏంటంటే ఏ ఏజ్కి చదువు కంప్లీట్ అయ్యింది, సో దట్ మ్యారేజ్ చేయాలి కాబట్టి ఆ ప్లానింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఉంటుంది. సో సిఏ గురించి, సిఎంఏ లాంటి కోర్స్ గురించి బయట ప్రచారంలో ఉన్నది ఏంటంటే నిజాల కంటే అబద్ధాలు, అపోహలే ఎక్కువ ఉన్నాయి. అబద్ధాలు అనే దానికంటే అపోహలే ఎక్కువ ఉన్నాయి. అమ్మో ఈ కోర్స్ పాస్ అవ్వరు, చాలా లేట్ అయింది, అటెంప్ట్ మీద అటెంప్ట్లు పడిద్దని. మరి ఒక ఆడపిల్లని ఇలాంటి ఒక కోర్స్ జాయిన్ చేసేప్పుడు మీకు ఆ భయం అనిపించలేదా? ఇది ఒక లిమిటేషన్గా మారింది, వెంటనే పాస్ అయిపోతే ఏజ్ పెరిగిపోయింది, పెళ్ళప్పుడు ఇబ్బంది పడతాం, కెరీర్ ప్లానింగ్కి ఇబ్బంది పడతాం అని అసలు ఎక్కడ అనిపించలేదా? ఏమీ తెలియకుండానే జాయిన్ చేశారా? ఇవన్నీ తెలుసుకొని కూడా లేదులే మన అమ్మాయి కంప్లీట్ చేయగలదని మీ అమ్మాయి మీద నమ్మకంతో జాయిన్ చేశారా? ఇక్కడికి వచ్చేంత వరకు చెప్పాను కదా, ముందే చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చేంత వరకు ఖచ్చితంగా ఇందులోనే జాయిన్ చేయాలని మాత్రం అనుకోలేదు. కొంత అంటే ఇటు వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ అందరితోనూ మాట్లాడిన తర్వాత మా అమ్మాయి అంతకుముందున్న పిల్లలు, అంతకుముందు అప్పుడే పాస్ అయిన పిల్లలు, మేము వచ్చే నాటికే అప్పుడు పిల్లలందరూ కూడా పాస్ అయిన వాళ్ళు, పరీక్షల ఫీజులు, ఫైనల్ ఫీజులు కడుతున్న వాళ్ళందరూ వచ్చారు. మేము వాళ్ళందరితోనూ మాట్లాడాము. ఆల్మోస్ట్ అక్కడ కూర్చొని కౌన్సిలింగ్ అవుతున్న బయటకు కూర్చొని వస్తున్న పిల్లల్ని, బాబు మీరు ఎప్పుడు చదివారు, ఎలా చదివేవారు, ఇక్కడ చదువు సరిపోతుందా, బయటికి వెళ్ళారా, ఆర్టికల్స్ ఎవ్రీథింగ్ అన్నీ కనుక్కుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళందరూ అప్పుడు చెప్పింది ఏంటంటే వాళ్ళు 420లు, 450లు, 430లు వచ్చిన పిల్లలు 10thలో వాళ్ళు కూడా చాలా చక్కగా 1 అటెంప్ట్ తప్పితే 2nd అటెంప్ట్లో మేము పాస్ అయ్యామండి హ్యాపీగాను, ప్రాబ్లం ఏం లేదు, అంత పెట్టుకోకండి, కాస్త మ్యాథ్స్ అది చక్కగా పాస్ అవుతారు పిల్లలు, అంత ధైర్యం ఇచ్చారు. అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్లో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ధైర్యంతోనే మేము ఇంకా ముందుకు వచ్చాం. అంటే జాయిన్ చేస్తామా లేదా అనే ఒక డబుల్ దీంతోనే వచ్చాము ఇక్కడికైతే. ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత కన్ఫర్మ్ అయింది ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జాయిన్ చేయాలి అని చెప్పి. గ్రేట్. సో 10thలో 420, 430, 440, 450 అవుట్ ఆఫ్ 600. సో అంటే వాళ్ళే ఎక్సెప్షనల్ స్టూడెంట్స్ ఏం కాదు, యావరేజ్ స్టూడెంట్స్. పాస్ అయ్యాము, సిఏ ఫైనల్ దాకా వచ్చాము, సిఏ ఇంటర్ పాస్ అయ్యామని చెప్పడం వల్ల మీరు ఇంకా ధైర్యంగా ఫీల్ అయ్యారు. అంతే. సో మీరు పేరెంట్స్కి సలహాలు ఇవ్వటం మీరు వద్దు, నేను వద్దు, కానీ బట్ మీ అమ్మాయికి మీరు ఒక పేరెంట్కి ఇచ్చిన సపోర్ట్ ఏంటో మిగతా పేరెంట్స్కి షేర్ చేసుకుందాం.
సపోర్ట్ ఖచ్చితంగానండి. పిల్లలు పాపం 15 ఇయర్స్ అప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు 10th అయిపోయిన తర్వాత. అంటే వేరే కాలేజ్కి వచ్చి ఇంటర్మీడియట్ ఇక్కడ హాస్టల్లో జాయిన్ అయ్యి కాలేజ్లో ఉన్నప్పుడు కాస్త హోమ్ సిక్ ఫీల్ అవ్వడం, కొత్త కోర్స్ కొంచెం కొత్తది, అంటే వాళ్ళు చదువుకున్న ఫిజిక్స్ కెమిస్ట్రీలు కాకుండా కొంచెం వేరే చదువులు వస్తాయి. కాస్త అక్కడ వాళ్ళకి ఈ ప్యాటింగ్ అనమాట, కాస్త అప్పుడప్పుడు వచ్చి కాస్త నువ్వు బాగా చదువుతున్నావు పర్వాలేదు ఏంటి, మనం కొంచెం అది ఇస్తే సరిపోయిందని నాకు అనిపించింది. అంతకన్నా పెద్దగా మనం వాళ్ళకి చేయాల్సింది ఏం లేదు. ఇవ్వాల్సిన సపోర్ట్ అంతా ఇక్కడ అకాడమిక్స్ చేసేవాళ్ళు ఇస్తున్న సపోర్ట్ మోర్ దెన్ ఇనఫ్. కాకపోతే ఫ్రీక్వెంట్గా వాళ్ళతో ఒకసారి మాట్లాడుతూ ఉండడం, ఏంటి ఎలా జరుగుతుంది, స్టడీ అవర్స్లో ఎలా ఉన్నాయి, ఎగ్జామ్స్లో ఎలా ఫేర్ చేస్తున్నావు, అంటే మన బాధ్యతగా మనం కూడా అంటే జాయిన్ చేసాము వదిలేసాము అని కాకుండా కొంచెం అటువంటి అడుగుతూ ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది. అంతకన్నా పెద్దగా మీరు ఇచ్చిన తర్వాత మేము పెద్ద సపోర్ట్ చేయాల్సింది ఏమీ అనిపించలేదు నాకైతే. పేరెంట్స్గా సపోర్ట్ చేయాల్సింది ఏంటో చెప్పారండి. ఇంకొక 2 పాయింట్స్ చెప్తాను. ఎవరైనా మీ పిల్లలు సిఏ లేదా సిఎంఏ కనుక జాయిన్ అవుతుంటే లేదా చదువుతుంటే డిసిప్లిన్ పిల్లల్లోనే కాదండి మనలో కూడా ఉండాలి, పేరెంట్స్లో కూడా. మనం ఫంక్షన్స్ కానీ లేదా టూర్స్ కానీ వీటి పర్సనల్ ప్రయారిటీస్ పక్కన పెడితేనే ఈ కోర్స్ కంప్లీట్ అయ్యింది. ఇదేం బీకామ్ బీటెక్ అంత ఈజీ కోర్స్ కాదు. శర్మ గారు చెప్పినట్టుగా ఐఐటీతో కంపేర్ చేస్తే, మెడిసిన్తో కంపేర్ చేస్తే ఇది ఈజీ, బట్ ఇది బీకామ్ బీటెక్ అంటే కష్టమైన కోర్సే. ఈ కోర్సు కంప్లీట్ చేయాలి అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేస్తే సరిపోదు, వాళ్ళు చెప్పిన ఫీజు కడితే సరిపోదు. పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఉండాలి. ఒకటి సార్ చెప్పింది. రెండో పాయింట్ నేను ఇప్పుడే చెప్పాను. మూడో పాయింట్ ఏంటంటే డిస్కరేజ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటే దాన్ని మీరు అవాయిడ్ చేయండి. సపోజ్ మీ ఇంటి చుట్టుపక్కల నైబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ పిల్లలకి అమ్మో సీఏ ఏందిరా కష్టం కదరా, ఎందుకు జాయిన్ అవ్వరా, మీ అమ్మ నాన్న ఈవెంట్స్ చూసుకోలేదా, తెలియకుండా జాయిన్ చేశారా, ఇటువంటి మాటలు ఏదన్నా పిల్లలకి ఆ నెగిటివ్ థాట్స్ వస్తుంటే వాటిని దూరం పెట్టండి. ఆ నెగిటివ్ థాట్స్ మీ పిల్లలకి రానియద్దు. పొరపాటు మీ పిల్లలకి అలాంటి ఆలోచనలు వచ్చినా కూడా తప్పు ఉంటారులే అమ్మ, వాళ్ళు ఫెయిల్ అయ్యి ఉంటారులే, వాళ్ళు అప్పట్లో ప్రాపర్ కోచింగ్ ఫెసిలిటీస్ లేకపోవటం వల్ల 10 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ప్రాపర్ కోచింగ్ ఫెసిలిటీస్ వచ్చినాయి, సో పాస్ అవ్వచ్చు అని వాళ్ళకి నెగిటివ్ ఇన్పుట్స్ ఏదైనా ఉంటే దూరం చేయండి. వీలైతే పాజిటివ్ ఇన్పుట్స్ కూడా ఇవ్వండి. సో డిసిప్లిన్కి ఉన్నంత ఇంపార్టెన్స్ ఈ కోర్సులో ఇంకా దేనికి ఉండదు. పిల్లాడికి డిసిప్లిన్ ఉండాలి, స్టూడెంట్కి, పేరెంట్స్కి డిసిప్లిన్ ఉండాలి, ఇన్స్టిట్యూషన్ రన్ చేసే మా టీంకి కూడా డిసిప్లిన్ ఉండాలి. లేకపోతే ఈ కోర్స్ అనేది మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. సో చాలా ఎక్స్పెన్సివ్ సార్. బయట చాలామంది అనుకునేది ఏంటంటే సీఏ జాయిన్ అవ్వాలంటే 10 లక్షలైనా ఖర్చు అవుతుంది సీఏ కంప్లీట్ చేయడానికి అనేది బయట ఉన్న టాక్. చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ అంటే కదండి అని అంటారు. మీకు అనిపించిందా సార్ చాలా ఎక్స్పెన్సివ్ అని? అస్సలు లేదు సార్. మోస్ట్ ఇన్ఎక్స్పెన్సివ్ కోర్స్, చాలా తక్కువ డబ్బుల్లో అతి తొందరగా పూర్తయ్యి. కృషి చేయాలి, పిల్లలు చదవకుండా ఏమీ లేకుండా ఊరికే డబ్బులు ఫీజులు కడితే అయిపోయేదని నేను అన్నగాని ఖచ్చితంగా పిల్లలు తగినంత డిసిప్లిన్తో కష్టపడితే కనుక చాలా త్వరగా 21 ఏళ్ళకే మంచి ఉద్యోగాల్లో చక్కగా సెటిల్ అయ్యే అవకాశం ఉన్న కోర్సు. చాలా తక్కువ డబ్బులతో అయిపోయే కోర్సు. మన అమ్మాయి కూడా 22 అట్టుంది సార్ ఏజ్, అంతేనా సార్? అంతే సార్. 22 ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. 21 కంప్లీట్ అయ్యి 22 రన్ అవుతుంది. నాకు తెలిసి అమ్మాయికి సిఏ కంప్లీట్ అయిపోయింది. తన చేతిలో ఇప్పుడు దాదాపుగా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్, ఎన్ని ప్లేస్మెంట్స్ ఉన్నాయి తనకి, ఎన్ని కంపెనీ ఆఫర్స్ వచ్చాయి? 5 ఆఫర్స్ వచ్చాయి, 5 వచ్చాయి, మనం ఎంచుకోవటమే. సో 5టికి జాబ్ వచ్చింది. తను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంది. ప్రెజెంట్లీ తను సెలెక్ట్ చేసుకుంది HSBC సెలెక్ట్ చేసుకుంది హైదరాబాద్. అప్రాక్సిమేట్లీ ఇయర్లీ శాలరీ నాకు తెలిసి అమ్మాయి చెప్పింది 17 lakhs. అంతేనా సార్? 17 lakhs ప్లస్ వేరియబుల్ పే ఇంకో 2 lakhs వరకు వస్తుంది. గుడ్. సో మంచి ఆపర్చునిటీ. అంటే ఇక్కడ శాలరీ విషయంలో మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఖర్చు విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. అమ్మో చాలా ఖర్చు అవుతుంది అది భయపడాల్సిన అవసరం లేదు. పోనీ ఐఐటి ఎంత మెడిసిన్ ఎంత కష్టమా అంటే ఆ విషయంలో కూడా అంత భయపడాల్సిన అవసరం లేదని అమ్మాయి ఆహ్లాదిత చెప్పింది, పేరెంట్ చెప్తున్నాడు, నేను చెప్తున్నా. జాబ్ కెరీర్ పరంగా కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సి అట్ అన్ ఏజ్ ఆఫ్ 22 గెటింగ్ ఎ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆర్ గెటింగ్ ఎ ప్లేస్మెంట్ ఆఫ్ 17 lakhs CTC అనేది చిన్న విషయం ఏం కాదు. తను జాబ్లో సెటిల్ అయినట్టే, లైఫ్లో కూడా సెటిల్ అయినట్టే. ఎనీ అదర్ థింగ్ అండి, ఇంకా మీరు ఈ కోర్సు గురించి కానీ పేరెంట్స్కి చెప్పాలనుకుని కానీ మీ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎనీ అదర్ థింగ్? ఈ క్యాంపస్ సెలక్షన్స్లో ఒక ఐఐటి చెన్నైలో క్యాంపస్లో HSBCలో సెలెక్ట్ అయిన ఒక అబ్బాయితో నేను మాట్లాడానండి. హీఈస్ డ్రాయింగ్ 21 lakhs. అంతే ఐఐటి కంప్లీట్ చేసి ఐఐటి ఎంటెక్ చేశాడు అబ్బాయి. ఎంటెక్ చేసి 21 lakhs. ఐఐటిలో బీటెక్ కాదు, బీటెక్ ఎంటెక్ కూడా చేశాడు. ఎంటెక్ చేసి 21 lakhs HSBCలో జాయిన్ అయ్యాడు. అతని వయసు ఖచ్చితంగా మా అమ్మాయి కన్నా ఇంకో 3-4 ఏళ్ళు పెద్దవాడు ఖచ్చితంగా, ఎందుకంటే వయసు మరి ఎక్కువ ఉంటుంది కదా. ఎంటెక్ కూడా చేశాడు కాబట్టి. సో అప్పుడు చూసుకుంటే అసలు నాకు ఇంకా ఇది ఎంత గోల్డెన్ ఆపర్చునిటీయా పేరెంట్స్కి, పిల్లలకి తొందరగా సెటిల్ అవ్వడానికి.
అతను ఐఐటీలో ఎంటెక్ చేశాడంటే ఆ ఐఐటీ ఫీజులు కూడా తక్కువేం కావు, ఖచ్చితంగా మంచి చదివే. అవి కూడా అంత ఫీజులనే కాదు, తొందరగా సెటిల్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం వాళ్ళంతట వాళ్ళు హాయిగా ఇండివిజువల్గా ఒక ప్రొఫెషనల్గా ఎదగటానికి కూడా ఇంతకన్నా బెటర్ ఆపర్చునిటీ ఉందని నేను అనుకోను. ఖచ్చితంగా CA/CMAలు పేరెంట్స్కి పిల్లలకి వాళ్ళ చేతుల్లో ఉన్న అతి గొప్ప అవకాశం అని నేనైతే ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాను. అందులో ఇటువంటి మేము ఇక్కడ ఉంటూ మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ అది మేడ్ ఈజీ అనమాట. నేను చదువుకునేటప్పుడు గత 15 ఏళ్ల క్రితం పోనీ చూస్తే CAలు చదువుతున్నాము, మెడ్రాస్ వెళ్ళాము, 20 ఏళ్ల క్రితం మెడ్రాస్ వెళ్ళాము, ఏవో తీసుకుంటున్నాము, ఏవేవో చెప్తూ ఉండేవారు అందరూ. చదవడమే తప్ప అందులో కంప్లీట్ అయ్యి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ కోచింగ్ ఫెసిలిటీస్ పెరిగాయి, మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూట్లు మొత్తం ఆంధ్ర అంతా, హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. వీళ్ళు ఇస్తున్న ఈ కోచింగు, ఈ సపోర్ట్తో చక్కగా అబవ్ యావరేజ్ పిల్లలు ఎవరైనా కూడా చక్కగా తక్కువ ఏజ్లో తొందరగా సెటిల్ అవ్వడానికి ఈ కోర్సుల్ని వినియోగించుకోవాలని చెప్పి నేను సలహాను కాదు, నా ఇది అంతే. నేను చెప్తాను ఒక పేరెంట్గా మీ ఆలోచన అంతే, నా ఆలోచన. మీరు ఫాలో అవ్వచ్చు, బట్ అది ఆయన ఆలోచన, అంతే నా ఆలోచన, మీ అభిప్రాయం. నా ఆలోచన. థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ థ్యాంక్స్ టు ఆల్.